30 రోజులు, ఒకే ఫోన్, ఇంకా 2 రకాల బాధలు. ఇవి ఎవరూ చెప్పలేదు. నేను వివో వై39ని నా జీవితంలో కేంద్రంగా చేసుకున్నాను. నిజం చెప్పాలంటే కొన్ని విషయాలు మీకు ఎవరూ చెప్పరు. మీరు 18,900 రూపాయలు ఖర్చు చేసి వై39 కొనాలని అనుకుంటే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి. లేదంటే నమ్మండి, తర్వాత పశ్చాత్తాపపడే అవకాశం ఉంది. నమస్కారం మిత్రులారా, అన్బాక్స్ ఎక్స్పర్ట్ యొక్క మరో ఎపిసోడ్కు మీకు స్వాగతం. 30 రోజులుగా ఈ వివో వై39 నా మరియు నా టీంకు సహచరంగా ఉంది. ఇంకా వేరే ఫోన్ లేదు, ఎలాంటి ఆనా లేదు. ఉదయం లేవడం నుంచి రాత్రి వరకు జరిగే ప్రతిదీ అన్నీ ఇదే ఫోన్తో. ఈ రోజు నేను మీకు దీని అసలు సంగతులు చెప్పబోతున్నాను. కంపెనీ చెప్పినట్టు దీని కెమెరా నిజంగా ఎంత బాగుందో. బ్యాటరీ నిజంగా 2 రోజులు నడుస్తుందా? మరియు స్నాప్డ్రాగన్ 4 జనరేషన్ గేమింగ్కి సరిపోతుందా? పెద్దగా పెట్టిన డబ్బుకు విలువ దొరుకుతుందా లేదా వృధా అవుతుందా? మరి ఈ 3 రోజుల కథను ఒక్కో లేయర్గా చూద్దాం. తెరిచేద్దాం. మొదటి రోజు చాలా అద్భుతంగా గడిచింది. బాక్స్ తెరిచితే ఫోన్, వాట్ ఛార్జర్, ఒక కేబుల్, ఇంకా ఒక సింపుల్ కేస్ వచ్చాయి. అవి లభించాయి. ఇది మంచి విషయం. ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు బరువు అనిపించింది. అది 65 బ్యాటరీ పవర్ వల్లే. ఒక 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వేళ్లు వెన్నెముకలా స్క్రీన్పై సులభంగా జారుతున్నాయి. ఇన్ హ్యాండ్ ఫీల్ ధరకు తగినట్టే ఉంది. కానీ కథ మారిపోయింది. 3వ రోజు నేను ఫోన్ను టేబుల్పై తలకింద ఉంచాను. తీసుకున్నప్పుడు వెనుక వైపు 23 చిన్న స్క్రాచ్లు కనిపించాయి. ప్లాస్టిక్ బ్యాగ్ చూడటానికి అందంగా ఉంది, కానీ స్క్రాచ్లకు ఇది స్వాగతం చెప్పినట్టే. కేస్ లేకుండా వాడాలని కూడా ఆలోచించాను. 10 రోజులు ఆఫీస్కు వెళ్తూ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మళ్ళీ ఫెయిల్ అయ్యింది. అంతగా ఇరిటేట్ అయ్యాను. ఫేస్ అన్లాక్ వాడాల్సి వచ్చింది. కానీ ఎండలో బ్రైట్నెస్ తగ్గిపోయింది. చూడడం కష్టంగా మారింది. ఇది మొదటి పెద్ద షాక్. 15 రోజులు ఫోన్ నా అలవాటుగా మారిపోయింది. మెయిల్, చాట్ కొంచెం పంపి రాత్రంతా రీల్స్ చూశాను. కానీ ఇప్పుడు చెడు అలవాట్లు బయటపడటం మొదలయ్యాయి. ఈ ఫోన్లో 6.68 అంగుళాల ఎల్సిడి స్క్రీన్ ఉంది. ఇది 120 హెర్ట్జ్ సెట్టింగ్తో వస్తుంది. పేపర్ మీద చూస్తే బాగానే అనిపిస్తుంది, కానీ నిజమైన ప్రపంచంలో మాత్రం ఇది కేవలం HD ప్లస్, ఫుల్ HD కాదు. అంటే యూట్యూబ్లో వీడియో ప్లే చేస్తే నిజంగా అది 120 పిక్సెల్స్ మాత్రమే కనిపిస్తుంది. టెక్స్ట్ స్పష్టంగా ఉండదు. నెట్ఫ్లిక్స్లో డార్క్ సీన్లు కొంచెం కలిసిపోతున్నట్టు అనిపిస్తాయి. కంపెనీ చెబుతోంది 650 నిట్స్ అంట, బట్ ఎండలో చూస్తే మాత్రం తక్కువే అనిపిస్తుంది. అయితే ఇండోర్లో స్క్రోల్ చేస్తే బటర్లా స్మూత్గా ఉంటుంది, కానీ కొన్నిసార్లు UI ఆగిపోతుంది. స్టార్ట్ చేస్తే మళ్ళీ బాగానే పనిచేస్తుంది. ఓవరాల్గా ఈ డిస్ప్లే అనేది ఒక ఫాస్ట్కి విసువేసినట్టు ఉంది. పొటెన్షియల్ ఉంది, కానీ లోపాలు కూడా ఉన్నాయి. రోజువారీ పనుల్లో 15 స్పోటిఫై కాల్స్ చేసినా ఎలాంటి ఇష్యూ ఉండదు. 8 GB ర్యామ్ ప్లస్ 3 GB వర్చువల్ ర్యామ్ చూపిస్తుంది, కానీ అసలు పని 8 GBదే. గేమింగ్లో విజన్ స్మూత్ ప్లస్ హై సెట్టింగ్లో 40 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఇస్తుంది. లో అయితే 28, 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్కి పడిపోతుంది. లాంగ్ సెషన్స్లో కొంచెం వెనుకబడిన ఫీలింగ్ వస్తుంది. ఇంపాక్ట్ మీడియం సెట్టింగ్లో 28 ఫ్రేమ్స్ పర్ సెకండ్ వచ్చింది. హెవీ యాక్షన్లో 23 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ప్లే అవ్వదు, కానీ లో సెట్టింగ్లో కొంచెం మేనేజబుల్గా ఉంటుంది. మల్టీ టాస్కింగ్లో చేతిలో 8 యాప్స్ ఉంచగలదు, కానీ కెమెరా ఓపెన్ చేస్తే కొన్ని బ్రాండ్లు వాటిని క్లియర్ చేస్తాయి. ఒకసారి ఫోన్ మొత్తం ఫ్రీజ్ అయింది కూడా. కన్క్లూజన్: సాధారణ పనులు మరియు క్యాజువల్ గేమింగ్కి బాగుంటుంది, కానీ సీరియస్ గేమర్స్కి కాదు. ఆప్పో డేలైట్ ఫోటోలు బాగా తీస్తుంది. నేచురల్ కలర్స్తో పాటు మోడ్ కొన్నిసార్లు ఎక్కువ సాచురేషన్ ఇస్తుంది. పోర్ట్రైట్ మోడ్ 80% బాగుంటుంది. సెల్ఫీ సగటు. డిఫాల్ట్ బ్యూటీ మోడ్ 40% వద్ద ఉంటుంది. దాన్ని ఆఫ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తుంది. నైట్ ఫోటోలు నాయిజీగా, సాఫ్ట్గా ఉంటాయి. నైట్ మోడ్ కొంచెం ఇంప్రెసివ్గా చేస్తుంది, కానీ వీడియోలు ఇందులో బలహీనమైన పాయింట్. 10 ఫ్రేమ్స్ పర్ సెకండ్తో వీడియోలు నచ్చవు. బ్యాటరీ దీని హీరో. సాధారణ వినియోగంలో 1.5 నుంచి 2 రోజులు నడుస్తుంది. హెవీ యూజ్లో ఒక పూర్తి రోజు నడిపిస్తుంది. 40 వాట్ ఛార్జర్తో 0 నుంచి 60% కేవలం 33 నుంచి 40 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. 4 నిమిషాలు పడుతుంది. డౌన్ సైడ్: ఇందులో NFC లేదు, ట్యాప్ టు పే లేదు. ఫన్ టచ్ OS 15 ఆధారిత ఆండ్రాయిడ్ 15 3 సంవత్సరాల అప్డేట్స్ ఇస్తుంది. 30కి పైగా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అన్ఇన్స్టాల్ చేయవచ్చు. హాట్ యాప్స్ను డిసేబుల్ చేయొచ్చు. లాక్ స్క్రీన్ యాప్స్ 3 సార్లు సెట్టింగ్స్లో కంట్రోల్ చేసిన ఎర్రగా మారిపోతాయి. ఇందులో అతిపెద్ద సమస్య ఏమిటంటే ఆమ్ మేనేజర్ యాప్ బ్యాక్గ్రౌండ్లో యాప్స్ను క్లోజ్ చేస్తుంది. విజువల్గా స్మూత్గా ఉంటుంది, కాన్సెప్ట్ కలర్ఫుల్గా ఉంటుంది. ఈ ఫోన్లో 3 మంచి విషయాలు, 3 బకవాస్ విషయాలు ఉన్నాయి.
మంచి విషయాలు ఏమిటంటే 65 వాట్ బ్యాటరీ బ్యాకప్ ప్లస్ ఫాస్ట్ ఛార్జింగ్, 120 హెర్ట్జ్ ఎక్స్పీరియన్స్, డీసెంట్ కెమెరా ఫోటోలు. కానీ ఈ ఫోన్లో చెడు విషయాలు ఏమిటంటే అవుట్డోర్ డిస్ప్లే వీక్, వీడియో స్టెబిలైజేషన్ బాగోలేదు, NFC మిస్సింగ్ ఉండటం 2025లో అనుకోదగిన విషయం కాదు. మీరు ఇప్పటికీ ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ బటన్ నొక్కండి. ఇంకా చెప్పండి, మీకు బ్యాటరీ, కెమెరా లేదా పెర్ఫార్మెన్స్లో ఏది ముఖ్యమో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఫోన్ను ఎవరు కొనాలి అనే విషయానికి వస్తే, బ్యాటరీ మాత్రమే కావాలనుకునేవారు, క్యాజువల్ యూజర్లు, ఎక్కువగా యూట్యూబ్ చూస్తారు, ట్రావెలర్స్ పవర్ బ్యాంక్ తీసుకెళ్లదలుచుకొని వారు కొనొచ్చు. కానీ ఈ ఫోన్ను ఎవరు కొనకూడదు అంటే సీరియస్ గేమర్స్, కంటెంట్ క్రియేటర్స్, బ్లాగింగ్, వీడియో స్టెబిలైజేషన్ అవసరమైన వారు. 30 రోజులు ఒకే ఫోన్ వాడినా డిస్పాయింట్ కాలేదు, కానీ ఎక్సైట్ కూడా కాలేదు. బ్యాటరీ ఛాంపియన్ అయినా డిస్ప్లేలో వీక్ పాయింట్ ఉంది. 15,999 రూపాయల ధరకు ఒక నమ్మదగిన బ్యాటరీ ఫోన్ కావాలంటే తీసుకోవచ్చు. లేదా 3 నుండి 4,000 రూపాయలు ఎక్కువ పెట్టి మంచి కెమెరా ఉన్న ఫోన్ తీసుకోవచ్చు. అలాగే 15,000 ధరలో కూడా మంచి ఆప్షన్స్ ఉన్నాయి. థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. వచ్చే వారం 25,000 సెగ్మెంట్లో బెస్ట్ కెమెరా ఫోన్ కంపారిజన్ రాబోతుంది. బెల్ ఐకాన్ నొక్కండి. తదుపరి కలుద్దాం.